శివరాత్రి రోజున సింహరాశి వారికి, కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి సమయములో అభిషేకము చేస్తే ఈ షట్కాలములో 6 కాలాలు ఉంటాయి, మీకు తెలిసి ఉంటాయి 6 కాలాలు. ఈ 6 కాలాల్లో ఏ కాలమునందున ఈ రాశి వారు కూర్చుని అభిషేకం చేసుకోవాలి, లేకపోతే స్మరణ చేయాలి. అన్ని రాశుల వారికి రోజంతా కుదరదు కదండి. రోజంతా కూర్చుని చేయమంటే మనం చెయ్యము, మన దృష్టి అంతసేపు దాని మీద ఉండదు. ఆ యొక్క చేశాము అనేటువంటి భావన కూడా మీకు ఉండదు. అందుకని కొంత సమయం పెట్టుకోండి. కొంత ఈ యొక్క సింహరాశి వారికి, కర్కాటక రాశి వారికి కొంత సమయం, ఆ రోజున ఏదైనా ఒక సమయం చెప్తాం మీకు. అద్భుతమైనటువంటి సమయం, మీ రాశి ప్రకారముగా మీకు ఉండేటువంటి సమయము బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఉపయోగపడుతుంది మీకు. సింహరాశి వారు, ఈ యొక్క కర్కాటక రాశి వారు మీరు చేయాల్సిన సమయం ఏదిరా అంటే గనక, శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజున రాహుకాలం ఉంటుంది 10:30 నుంచి 12 మధ్యలో. ఇది చాలా ఉత్తమమైనటువంటి సమయం మీకు. రాహుకాలం నందున చక్కగా కూర్చోండి. అయ్యా వినండి, చక్కగా కూర్చోండి ఒక ప్రదేశంలో. భార్యాభర్తలు ఇద్దరూ కూర్చోండి. చెప్పినటువంటి ప్రతి కార్యక్రమము భార్య చేస్తుంది, భర్తే చేస్తాడు కాదు. మీరు ఇద్దరూ కూర్చొని చేయటము ఈశ్వరుడికి అవసరం. ఈశ్వరుడికి ఎందుకు అవసరం అనుకుంటారా? మీరు అన్యోన్యతగా ఉంటేనే ఆయన మీకు వరం ఇవ్వగలడు. ఎవరికి వాళ్ళు కోరుకుంటే వరం ఇవ్వలేరు. ఇద్దరు కూర్చోండి. కూర్చొని 10:30 నుంచి 12 గంటల దాకా చక్కటి రాహుకాల సమయం, అద్భుతమైనటువంటి సమయం. భూమి మీద పసుపుతో వృత్తము చేసుకోండి, రౌండ్గా రాసుకోండి పసుపు తడిపి. దాని మీద చక్కగా 5 బొట్లు పెట్టండి, మధ్యలో పెట్టండి, 4 పక్కల పెట్టండి. దాని మీద ఒక రాగి పాత్ర తెచ్చుకోండి, చెంబు కానీ, ఒకవేళ రాగి పాత్ర మీ ఇంట్లో లేదా ఎంగిలి చేయనటువంటి స్టీల్ పాత్ర ఏదైనా ఉంటే తెచ్చుకోండి, లేకపోతే వెండి చెంబు తెచ్చుకోండి. చక్కగా నీళ్లు వేసుకోండి, దాంట్లో మంచి నీళ్లు, వేళ్ళు ఏవి తగలకూడదు. నీళ్లు పట్టేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. చక్కగా కుళాయిలో కింద చెంబు పట్టుకుని నీళ్లు పట్టుకోవాలి. దాంట్లో 3 చిటికెళ్ళు వీపుది వేయండి. అయ్యా వినండి, 3 చిటికెళ్ళు వీపుది వేయండి. దాంట్లో పాటుగా ఒక ఖర్జూర పండు వేయండి, ఖర్జూరపు కాయ, ఎండు ఖర్జూరం దొరుకుతుంది కదా, దాంట్లో వేసేయండి. వేసేసి ఒక బిల్వదళం పెట్టండి. దాని మీద ఇలా చెయ్యి పెట్టుకోండి. పెట్టుకుని మీకు వచ్చినటువంటి శివనామస్మరణ చేయండి. చక్కగా శివనామస్మరణ చేయండి. లింగాష్టకము చదవాలి, ఇది ముఖ్యము. లింగ అష్టకము అని ఉంటుంది. బ్రహ్మమురారి సురార్చిత లింగం అనేటువంటి అష్టకం ఉన్నది కదా, మీకు ఏమొచ్చినా పర్వాలేదు, పుస్తకం చూడండి, చక్కగా చదవండి. కుదరని పక్షాన పెట్టుకోండి. ఒక 3 సార్లు దాని మీద పెట్టి అభిమంత్రణ చేయండి. దాంట్లో ఆ లింగాష్టకం చదివి ఆ చెంబు తీసుకోండి. మీ దగ్గరలో శివలింగం ఉంటే శివలింగం మీద ఇద్దరూ కలిపి పోయండి, లేకపోతే ఎవరి చెంబు వారు పోయండి. ఏది వేసినా పుణ్యమే. అయ్యా మాకు శివాలయం దగ్గర లేదు, మేము శివాలయంకి వెళ్ళి చేయలేము అని అనుకుంటారా, తులసి అమ్మవారికి పోయండి. ఏమండి, అక్కడంతా కూడా పార్థివం ఉంటుంది, మట్టి ఉంటుంది, అదంతా శివరూపం. అదంతా శివరూపం, అమ్మవారు పార్వతీ రూపం. మనము లక్ష్మిగా కొలుస్తాం, కానీ పార్వతి ఆవిడ. ఈ రోజున ఆవిడ పార్వతి. ఆవిడ మీద వేయండి, చక్కగా పోయండి. కింద కార వేయద్దు, కొంచెం కొంచెంగా పోయండి. చక్కగా ఆయనకి పెట్టి ఆ యొక్క ఎక్కడైతే మీరు పోస్తారో ఆ మట్టిని తీసుకోండి, చక్కగా నుదుటిన పెట్టుకోండి. అంటే తులసి దగ్గర వేస్తే ఆ మట్టిని కొంచెం నుదుటి మీద పెట్టుకోండి. శివాలయంలో వేశారా, ఆ వీపూది అర్చకులు ఎలాగో ఇస్తారు, ఆ వీపూది ధారణ చేయండి. చేయటం ద్వారా మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. ఏ విధమైనటువంటి ఫలితాలు పొందుతారు అంటే 9 గ్రహాలు కూడా మీరు ఏమి చెబితే అవి వింటాయి. రాసుకోండి. మీరు ఇలా చేయండి. మీరు ఎలా కావాలి అనుకుంటున్నారో మీ జీవితాన్ని, దాన్ని అవి ఇస్తాయి. మీరు భక్తిగా చేయాలి. కాకపోతే చాలా భక్తిగా, నమ్మకంతో ఏదో విన్నాము కదా అని చెప్పి మీరు ప్రాక్టీస్ చేయకూడదు. శ్రద్ధగా చేయండి. ఫలితం మీరే చూస్తారు. మేము ఎక్కడున్నా సరే మీరు మా వద్దకు వచ్చి ఇలా జరిగిందండి అంటారు. అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తారు. సింహరాశి, కర్కాటక రాశి వారికి ఆ రోజు శుక్రవారము రాహుకాల సమయం, ముఖ్యముగా రాహుకాల సమయమునందున ఈ 1:30లో మీరు అలా చేయండి. చేసి అభిషేకమైన తర్వాత ఒక నేతి దీపం పెట్టండి. కుదిరిందా నలుగురికి లేకపోతే ఇద్దరికి, ఒక్కళ్ళకైనా సరే భోజనాన్ని, పండును దానం ఇవ్వండి. మీ చేత్తో
మీ చేత్తో ఒక పండో, వాళ్ళకి ఏది తింటే అది, చాలామంది భిక్షగాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి. గుడి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి, అర్చకులకి స్వయం పాకం ఇవ్వండి. లేకపోతే అయ్యా రేపు మీరు వండుకుని తినడానికి ఉపయోగపడేటువంటిది, అడ్డమైనవి దాంట్లో పెట్టి ఇవ్వద్దు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాంటివి కాదు. పప్పు, ఆవు నెయ్యి, కందిపప్పు, పెసరపప్పు, ఏదైనా పప్పులు, ఉప్పులు అవన్నీ కూడా దానము నిషిద్ధం. ఆ రోజు ఎవరు చేయకండి. బియ్యము, నెయ్యి, కందిపప్పు, ఏదైనా కాయగూరలు, తోటకూర బ్రాహ్మడి చేతిలో పెట్టండి. మీ నామము, మీ గోత్రము స్మరణ చేసుకోండి. మీ అందరికీ శుభం జరుగుతుంది. కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి అద్భుతమైనటువంటి శివరాత్రి ఫలితము దక్కుగాక. ఓం నమ శివాయ. శివాయ గురవే నమః. జై శుభంకర్యే నమః.